పేరెంట్స్ దయచేసి మీ పిల్లలకు కొనివ్వడం ఆపేసేయండి. సార్ ఏం ఆపాలి సార్? ఇంతకుముందు రోజుల్లో మన టైంలో ఒక బొమ్మ కొనిస్తే మళ్ళీ ఇంకో బొమ్మ రావాలంటే అదేదో సంతకో జాతరకో వెళ్తే కానీ ఆ బొమ్మ వచ్చేంతవరకు ఈ బొమ్మని రిపేర్ చేసుకుంటూ స్క్రూలు ఇప్పి దాని లోపల ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీతో ఇంకో బొమ్మ వచ్చేదాకా ఒక క్రేవింగ్తో పేషెన్స్ ఇవన్నీ డెవలప్ అయ్యేవి. కానీ ఈ రోజుల్లో ఒక్కొక్కరి ఇళ్ళలో 2 రూమ్లు 3 రూమ్లు మొత్తం టాయ్స్తో నిండిపోయి ఉంటే ఒక్కదాన్ని కూడా లెక్క చేయకుండా పడేయడానికి కారణం ఇది వాళ్ళ మీద ఎంత ప్రభావం చేస్తుందో తెలుసా? వాళ్ళు అడగకముందే మీరేదో సర్ప్రైజ్లో వాళ్ళు పెన్సిల్ అడిగితే మీరు పెన్సిల్ బాక్స్ ఇచ్చే విధంగా, వాళ్ళు అడగకముందే గిఫ్ట్స్ అన్నీ ఇస్తుంటే ఈరోజు మాకు వచ్చే కౌన్సిలింగ్ కేసులో చాలామంది 9th క్లాస్ అయిపోగానే నాకు ఐఫోన్ కొనిస్తావా లేదా, నాకు ఇంటర్ అయిపోగా నాకు బైక్ కొనిస్తావా లేదా అని రావడానికి గల కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ర్యాండమ్గా వస్తువులు విలువ తెలియకుండా ఇచ్చేయడమే. దయచేసి ఈసారి నుంచి వాళ్ళు ఒక పెన్సిల్ అడిగితే ఆ పెన్సిలే కొనివ్వండి. అడిగితేనే కొనిచ్చే విధంగా, అది కూడా విలువ తెలిస్తే విలువ తెలియజేసే విధంగా కొనివ్వండి తప్ప ఇలా మాత్రం చేసి రేపటి రోజున మేము పడిన కష్టాలు వాళ్ళు పడకూడదని చెప్పి మీరు ఇలా చేయడం వల్ల వాళ్ళ సైకలాజికల్ బిహేవియర్ అంతా చేంజ్ అవుతుంది. ఆల్రెడీ టీన్లోకి వచ్చాక ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం చాలా కష్టం. అందుకే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మీరు కనుక ఇది అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. సో మీ చిన్నప్పుడు మీకు ఇలాగే కావాల్సిన టాయ్స్ వచ్చాయా, లేకుంటే ఒక్క టాయ్తో నెలంతా వెయిట్ చేస్తూ దాన్ని ఆడుకుంటూ ఉన్నారు? ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.